ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలకు దగ్గరగా ఉంటూ ఇచ్చిన మాట కోసం ఏదైనా చేసే రాజకీయ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వయసులోనే ఎక్కువ ప్రజాభిమానం పొందుకొని రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు. సో ఈ 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచితో పాటు చెడును కూడా తెలుసుకుందాం. 2014 ఎలక్షన్స్ లో ఓడిపోయిన జగన్ వెనుతిరగలేదు. ఎదురు ఎంత మంది ఉన్నా అతను ఒక్కడే సైన్యంగా ముందుకు సాగాడు. నవంబర్ 6, 2017 నుండి జాన్ 9, 2019 వరకు మొత్తం 341 రోజులు ప్రజా సంకల్ప యాత్ర జరిగింది. అందులో భాగంగా జగన్ దాదాపు 2 కోట్ల ప్రజలను కలుసుకున్నారు. కేవలం కలుసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ కష్టాలను కూడా తెలుసుకున్నాడు. దానితో అందరికీ జగన్ మీద నమ్మకం, ప్రేమ పెరిగిపోయింది. దీని రిజల్ట్స్ ఎలక్షన్స్ లో కనిపించింది. భారీ సీట్ల మెజారిటీతో ప్రజలు జగన్ ని గెలిపించారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో ప్రజలకి మంచి చేయడం మొదలు పెట్టాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మొదట నాడు నేడు కార్యక్రమంతో చాలా గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చింది జగన్ గవర్నమెంట్. గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్స్ కి సమానంగా తయారు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఫ్రీ బుక్స్, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్ తో పాటు ఆరోగ్యవంతమైన ఆహారం ని కూడా అందించారు. చదువుకునే పిల్లలందరికీ వారి తల్లులకు అకౌంట్ లో ప్రతి ఏటా 15,000 చొప్పున అమ్మఒడి వేశారు. గవర్నమెంట్ స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ తో పాటు మంచి టాయిలెట్స్ ని పెట్టించారు. జగన్ గవర్నమెంట్ పిల్లల చదువుకి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్ కి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేర్లతో స్టూడెంట్స్ కి ఫీ డబ్బులు వేశారు. రైతులకి కూడా జగన్ తన మద్దతు ఇస్తూ వచ్చాడు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇచ్చారు. పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇచ్చారు. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేకుండా రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని జగన్ గవర్నమెంటే చెల్లించింది. రైతులకు ఉచితంగా బోర్లు వేయించారు. ఆక్వా రైతులకి కరెంటు ఛార్జీలు యూనిట్ కి 1.5కే ఇచ్చారు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ప్రజల్లో మద్యపానాన్ని తగ్గించడం కోసం మద్యం రేట్లను పెంచేశారు. వృద్ధుల కోసం పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించారు. అవ్వాతాతల పింఛన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతామని మాట ఇచ్చాడు. వికలాంగుల పింఛన్ని 3,000 వరకు పెంచాడు. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టించారు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టించారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి పేరునే రిజిస్ట్రేషన్ చేపించారు. ఇల్లు కూడా కట్టించారు. ఆరోగ్యశ్రీ కింద వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపునిచ్చారు. వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీని అందిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తూ కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా 10,000 పింఛన్ని నెల నెల ఇస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పది. గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతి పథకాలు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు ఆ వాలంటీర్స్. ఒకప్పుడు పెన్షన్ కోసం రోజుల కొద్దీ ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇంటికే వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు. ఒక కాయిన్ కి 2 వైపులు ఉన్నట్లు జగన్ గవర్నమెంట్ లో కూడా మంచితో పాటు చెడు కూడా ఉంది. ఆ చెడేంటో చూద్దాం. డ్రాబ్యాక్స్. జగన్ గారు పవర్ లోకి వచ్చినప్పుడే అంటే 2019లో కరోనా రావడం పెద్ద డ్రాబ్యాక్ అయింది. దాని వల్ల జరగాల్సిన పనులు బాగా లేట్ అయ్యాయి. ప్రజలకి సోమరిపోతులను చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. ఇది ఒక పాయింట్ వరకు నిజం. ఎందుకంటే కష్టం లేకుండా అకౌంట్ లో డబ్బులు వేస్తే ఖచ్చితంగా జనాలు సోమరిపోతులుగా తయారవుతారు. గతంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా పనులను పూర్తి చేసి జగన్ తన పేర్లు పెట్టుకుంటున్నాడు. అంతేకాదు ఆల్రెడీ ఉన్న పేర్లను కూడా మార్చేసి తనకు నచ్చిన పేర్లు పెట్టుకున్నాడు. డెవలప్మెంట్ విషయంలో జగన్ ఏమీ చేయలేదు అనేది కొంతమంది వాదన. ఇది కూడా కొంతవరకు నిజం. గవర్నమెంట్ స్కూల్స్, రైతులు అంటూ డెవలప్మెంట్ ని కాస్త పక్కన పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో జగన్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. జగన్ తీసుకొచ్చిన 3 రాజధానులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎన్నో ధర్నాలు చేశారు. ఇక పవర్ లోకి వస్తే పూర్తి చేస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ గవర్నమెంట్ వాయిదాలు వేస్తూ వచ్చింది. ఇంతవరకు పోలవరం ముందుకు కదలపోవడం అనేది జగన్ గవర్నమెంట్ కి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జగన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంది. సో ఈసారి ఎన్నికల్లో జగన్ పవర్ లోకి రావడానికి ఏం చేస్తాడో చూడాలి.